స్మార్ట్ నగరాలు ఈ మధ్య మీరు స్మార్ట్ నగరాల మీద చాలా ప్రత్యేక దృష్టి పెట్టారు. నగరాల కోసం విదేశాలు కూడా పోయి చూసి వచ్చారు. కానీ మీరు ఇస్తున్న నిధులు ఏదైతే ఉందో వీటితోటి స్మార్ట్ నగరాలు ఏ రకంగా మేము ఎంపిక చేసిన 100 నగరాలకు వాటిని ప్రధానమంత్రి గారు చెప్పినట్టు వాటిని లైట్ హౌస్లుగా తయారు చేయాలి. లైట్ హౌస్ అంటే వెళ్తున్నట్టు ఆడ చూసి సక్సెస్ స్టోరీస్ దాన్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఫాలో కావాలా, వాళ్ళలో కూడా అభిరుచి రావాలి, మనం కూడా అటు తయారు కావాలి. మేము 5 సంవత్సరాలు 500 కోట్లు ఇస్తాం. ఈ 500 కోట్లు ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం కాదు, సీడ్ మనీగా దాన్ని ఉపయోగించుకొని బయట నుంచి నిధులు తెచ్చుకునేందుకు. దానికి మ్యాచింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అలాగే మున్సిపాలిటీలు కూడా తమ ఆర్థిక వనరులను పెంచుకోవాలి. దానికి కావాల్సిన విధంగా వాళ్ళకి లోన్ తీసుకోవాలంటే లోన్ ఇచ్చేవాడు కూడా మీకు అర్హత ఉందా, మీరు కట్టగలరా లేదని చూస్తారు కదా. నెల్లూరు నగరం స్మార్ట్ సిటీలో లేదు. అందుకని నేను డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ కోసం నా చిన్నప్పటి నుంచి అడుగుతున్నారు. 1000 కోట్లు అప్పిప్పించాను నేను. 1000 కోట్లు అప్పు ఇవ్వాలంటే హడ్కో కానీ ఎవరైనా స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వమని అడిగారు. ఎందుకంటే తిరిగి మళ్ళీ కడతారని. క్రెడిట్ వర్దినెస్ అంటారు దీన్ని. ఇది కూడా ప్రజల్లో క్రియేట్ చేయాలి. మనం చేస్తే తప్పనిసరిగా విజయవంతం అవుతుంది. ఇప్పుడు ఆ మధ్య ఒక అమ్మాయి తణుకు మున్సిపల్ చైర్మన్గా ఉండి ఊరిలో ఏ వార్డులో ఎంత నిధులు వస్తున్నాయి, ఎంత ఖర్చు అవుతుంది, సైన్ బోర్డు కూడా పెట్టించింది మున్సిపల్ చైర్మన్. దానివల్ల ఊరిలో కొంత చర్చ మొదలైంది, రెవెన్యూ కూడా పెరిగింది. సో ఐడియాస్ ఉన్నాయి. తప్పనిసరిగా ఈ 500 కోట్ల రూపాయలు ఇస్తే మన ఒక ఫారిన్ కంపెనీ అతను ప్లస్ ఒక ఇండియన్ ఎక్స్పర్ట్ ఇద్దరు వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చారు నాది. సార్ దిస్ ఇస్ మోర్ దాన్ సఫిషియంట్, మనీ విల్ కమ్ అని. ప్రపంచంలో చాలా దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ వాళ్ళు దాన్ని పెట్టుబడులు పెట్టి కావాల్సిన ప్రదేశాలు వాళ్ళకి లేవు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. చైనా ప్రతికూల ధోరణిలో పోతా ఉంది. ద ఓన్లీ హోప్ ఆఫ్ ఐలాండ్ ఈజ్ ఇండియా. అది ఇండియాలో పెట్టుబడి పెట్టడానికి చాలామంది వస్తున్నారు. ఇప్పటికీ 24 దేశాలు వచ్చి మేము స్మార్ట్ సిటీస్లో పెట్టుబడి పెడతామని చెప్పి అంటున్నారు. అందుకని పెట్టుబడులు పెద్ద సమస్య అవుతాయని నేను అనుకోను. కానీ పెద్ద సమస్య అవుతుందో ప్రజల యొక్క ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. నువ్వు ఆక్రమణ తొలగించాలి సిద్ధమా? రైల్వే ట్రాక్ను కూడా ఆక్రమిస్తుండ్రి, కృష్ణా నది తీరాన్ని ఆక్రమిస్తుండ్రి, మనం రోడ్లు ఆక్రమిస్తుండ్రి. ఈ ఆక్రమణ కొంతమంది ప్రోత్సహిస్తున్నాం మనమే, రాజకీయ పార్టీలన్నీ కూడా. దీనిలో మార్పు వచ్చి ఆక్రమణ చేసుకున్న పేదవాళ్లకు ప్రత్యామ్నాయ సౌకర్యం కల్పించాలి. వాళ్ళకి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలి. దూరం పోయి మీరు ఊరు అవతల 2 కిలోమీటర్ల అవతల నేను ఏర్పాటు చేస్తాను, ఆటి నుంచి రావాలి కదా మనిషి. అందుకని ఎక్కడైతే మురికివాడలు ఉన్నాయో ఆ మురికివాడను తొలగించి కొంత బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణం చేయాలి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మేము 6.5% నేను ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇస్తా అని చెప్పాను. మొత్తం వడ్డీ రేటు ఇప్పుడు బయట ఉండేది 10% ఉంది, సుమారు 10.25. 6.5 నేను ఇచ్చేస్తే సగం కన్నా భారం తగ్గిపోయింది వాళ్ళకి. స్టేట్ గవర్నమెంట్ 2% ఇచ్చిందనుకోండి, ఇక ఈఎంఐ చాలా తగ్గిపోద్ది. పేదలు కూడా ఇళ్ళు కట్టుకునే దానికి ముందుకు వస్తారు. అందుకని నిధులు పెద్ద సమస్య అని నేను అనుకోను. నిధులు సమస్య కాదని నేను చెప్పను, నిధులు కూడా సమస్యే. కానీ నిధులు ఒక్కటే ఇవాళ కాదు, దానికన్నా ముఖ్యం ప్రజల యొక్క ఆలోచన విధానంలో మార్పు. అందుకని నేను చెప్పాను, స్మార్ట్ సిటీ కావాలంటే స్మార్ట్ లీడర్ కావాలి. స్మార్ట్ లీడర్ అంటే హైటు, వెయిటు, కోటు, బూటు, సూటు, హ్యాటు కాదు. మంచి నిర్ణయాలు తీసుకోగలిగి ఉండాలి, దూరదర్శకత ఉండాలి, అతనికి దార్శనికుడై ఉండాలి.